కార్తీక మాసంలో శివుడిని త్రియంబకుడు అన్న పేరిట పిలవాలి, అర్చించాలి. శ్రీమన్నారాయణమూర్తిని దామోదరుడు అన్న పేరిట స్మరించాలి, భజన చెయ్యాలి. విష్ణువుకి ప్రీతికరంగా అలంకారం, అర్చన, భజన. శివుడికి ప్రీతికరంగా అభిషేకం, దీపారాధన. ఇవి ప్రత్యేకమైనవి. త్రియంబకం జజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం. మృత్యుంజయ మహామంత్రంలో తీగకు కాయ భారం కాదు, పరమాత్ముడికి మనము భారం కాదు. మృత్యుంజయుడు త్రియంబకుడు, ఆ పరమేశ్వరుడిని మృత్యుంజయుడిగా కీర్తించాలి అని ప్రమాణం. త్రియంబకం జజామహే సుగంధిం. ఈ భూమిపైన ఉండే మనందరి బాధ్యత మహాదేవుడిది. నేను చేస్తున్నాను అని కాకుండా నా చేత చేయబడుతున్నది అనే జ్ఞానంతో మనం వ్యవహరించాలి. కనుక త్రియంబకేశ్వరుడిగా పరమేశ్వరుడిని, మృత్యుంజయుడిని స్మరించాలి. అందువలన ఏ రోగాలు మనకు రాకుండా ఆ పరమాత్ముడు కాపాడతాడు.